ట్రోల్ చేసేవాడు ఒరిజినల్ గా రాడండి, ఫేక్ ఐడీలు అంటారు దాన్ని. ఫేక్ ఐడీలు పెట్టుకొని ముక్కు మొహం లేకుండా ఏమండి ముసుగు వేసుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే నీచులు అంటున్నాడు దేవుడు. నీచులు వాళ్ళు గుంపు కూడతారు, వాళ్ళకి పని పాటు లేదు. సామెతల గ్రంథం 19:29. సామెతల గ్రంథం 19:29. అపహాసకులకును తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. ఇది ఏమేస్తాడు దేవుడు? ట్రోలర్స్, దెబ్బలున్నాయి రోయ్ మీకు. దెబ్బలు ఎవరేస్తారు దెబ్బ? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. అపహాసకులకు ఎవడైతే ట్రోల్ చేస్తాడో, ఎవడైతే అన్యాయంగా వక్రంగా మాట్లాడతాడో, అపహాసకులకు తీర్పులను, తీర్పు ఉందరో నీకు, తీర్పు జడ్జిమెంట్. నిలబడతావు నువ్వు, దేవుని తీర్పులోనికి వస్తావు నువ్వు. తీర్పు ఉంది నీ కోసం. తీర్పు అండి, తీర్పు ఏంటో తీర్పు? మళ్ళా చదవండి అన్నమాట. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్న ట్రోలర్స్. ఉన్నాయిరా దెబ్బలు మీకు? ఏమండి ఉన్నాయి? ఎందుకు? మాకెందుకు దెబ్బలు? నేనేం తప్పు చేశాను అంటావా? నువ్వు నిందించింది ఎవరినో తెలుసా? కీర్తన గ్రంథం 69:9 చూడండి. కీర్తన గ్రంథం 69:9 ఏమంటున్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తులను భక్షించుచున్నదయ్యా, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో ఆ నిందలు నేను వేసుకుంటున్నాను. నేను ఇంతకీ నిందలు ఎవరి మీద పడుతున్నాయంటే, ఒకవేళ ఎవరైనా యేసు ప్రభువును ప్రకటిస్తున్నందుకు, సత్యాన్ని ఉన్నట్టుగా మీరు చెబుతున్నందుకు, మిమ్మల్ని ఎవరైనా ఒక ట్రోల్ చేస్తే, మిమ్మల్ని నిందిస్తే, ఆ నిందలు ఎవరి మీద పడుతున్నాయో తెలుసా? నిన్ను నిందించు వారి నిందలు నా మీద వేసుకుంటున్నానవి. నా మీద పడుతున్నాయి నిందలన్నీ. నువ్వు విసిరిన రాయి వాడికి కాదు తగిలింది, నాకు తగిలింది. ఊరుకుంటానా నేను?